ఓకే शुक्लांबरधरं గురుజీ. विष्णुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याः गजाननं शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఆ, నిన్న కొంచెం ఈ సాంకేతికమైన ఇబ్బందులు వచ్చి మీకు అది చూపించలేకపోయాను, పాఠాన్ని షేర్ చేయలేకపోయాను. నిన్నటి చెప్పింది ఒకసారి షేర్ చేసి ఒకసారి చెప్పి ముందుకు వెళదాము. ఆ పరీక్ష విషయం మీరేమి కంగారు పడకండి. ఈ నెల మళ్ళీ డిసెంబర్ నెల, ఈ 2 నెలల్లో మీకు రోజు ఒక ఎక్సర్సైజ్ లాంటిది నేను పెడుతుంటాను. ఆ ఎక్సర్సైజులు చేస్తూ ఉండండి అంతే. రోజు ఒక 10 వాక్యాలు, ఒక 10 పాయింట్లు సంబంధించి ఎక్సర్సైజ్ పెడుతుంటాను, అంటే 10 ఎగ్జాంపుల్స్ అన్నమాట. అవి మీరు చేస్తుంటే పరీక్షకు ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు తెలిసిపోతుంది. అంటే దాని గురించి ఏమి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఇది షేర్ చేస్తున్నాను, నిన్నటిది. నిన్న ఈ శ్లోకం చెప్పాను. అవిచార్య నవక్తవ్యం వక్తవ్యం సువిచారితం. అవిచార్య న వక్తవ్యం వక్తవ్యం సువిచారితం. అంటే అవిచార్య అంటే ఆలోచించకుండగా, మీకు అది తెలుసు, ఇది ఆ పదం తెలుసు. విచార్య అవిచార్య, విచార్య అనేది కూడా చరధాతువుకి ఏదో చరిత్వ. ఎప్పుడైతే ఉపసర్గ వి చేరిందో ఆ త్వాకి లేపు వచ్చింది, అంటే విచార్య. నా విచార్య అవిచార్య, అవిచార్య న వక్తవ్యం. ఆలోచన లేకుండగా, అంటే మనం మాట్లాడబోయే మాట మంచి చేస్తుందా చెడు చేస్తుందా, లేదా ప్రీతి కలిగిస్తుందా కోపాన్ని కలిగిస్తుందా, ఇట్లాంటి ఆలోచన చెయ్యకుండగా ఏ మాట చెప్పకూడదు. అవిచార్య న వక్తవ్యం. వక్తవ్యం సువిచారితం. బాగా ఆలోచింపబడినటువంటి దానినే చెప్పాలి. అదే చెప్పదగినది. వక్తవ్యం చెప్పదగినది. ఏది చెప్పదగినది? సువిచారితం వచనం అన్నమాట. బాగా ఆలోచన చేయబడినటువంటి మాటనే చెప్పాలి. కించ, ఇంకా ఏమిటంటే తత్రైవ వక్తవ్యం ఎత్ర ఉక్తం సఫలం భవేత్. ఎత్ర యస్మిన్ ప్రదేశే అథవా యస్మిన్ సన్నిధౌ అథవా యస్మిన్ సదసి యస్యాం సభాయాం, ఇట్లాగా. అంచేత ఏ సమూహంలో, ఏ మనుషుల దగ్గర, ఏ ప్రదేశంలో ఉక్తం సఫలం భవేత్, మనం చెప్పినటువంటిది సఫలమవుతుందో తత్రైవ వక్తవ్యం, అక్కడే చెప్పాలి అన్నట్టు. ఇది నిన్న చెప్పాను. అయితే నిన్న మీరు చూడలేదు కాబట్టి మరొకసారి చెప్పాను అంతే. తర్వాత ఒక విశేష ధాతువు చెబుతున్నాం కదా, ఆ ప్రణాళికలో భాగంగా నిన్న మీకు చూపించడానికి వీలు లేదని ఇది చెప్పలేదు. జ్ఞా అవగమనే, ఇది క్రియాది ధాతు. అనుపసర్గాత్ జ్ఞాధాతో ఆత్మనేపద ప్రత్యయా అపి భవంతి. సోపసర్గాత్ పరస్మై పదమేవ. ఈ జ్ఞాధాతువు యొక్క విశేషం ఏమిటంటే
వస్తుతః ఇది పరస్మైపద ధాతువుల్లోనే చెప్పబడింది. కానీ ఇది దీని మీద ఆత్మనేపద ప్రత్యయాలు కూడా చేసుకోవచ్చు. అయితే ఒకటి కండిషన్ ఏమిటంటే ఉపసర్గ వాడకూడదు. ఉపసర్గ లేనప్పుడు పరస్మైపదం ఆత్మనేపదం రెండు వాడచ్చు. ఒకవేళ ఉపసర్గ చేరిస్తే పరస్మైపదమే వాడాలి. అంచేత ధాతువుని మనకి ధాతు పాఠంలో పరస్మైపదంలోనే పఠించడం జరిగిందనమాట. అంచేత దానికి పరస్మైపదం ముందు తెలుసుకుంటాం మనం. ఇది క్రియాది ధాతువు. క్రియాది ధాతువుల్లో మధ్యలో వికరణ పరిచయం నా అని వస్తుంది. క్రియాదిభ్యశ్చన అని వ్యాకరణంలో చెప్పిన సూత్రము. ప్రస్తుతం అది మీకు అవసరం లేదు. అంచేత ఈ నా అనేటువంటిది వస్తుంది వచనం. క్రీ నాతి క్రీణాతి క్రియాదులు కదా. క్రియాదుల్లో మొట్టమొదటి ధాతువు క్రీ, మధ్యలో నా వస్తుంది, అవతల తీ ప్రత్యయం చేస్తే క్రీ నా తీ క్రీణాతి. రేపు ఉండడం వల్ల నకారం వస్తుంది. క్రీణాతి అని అంటారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ జ్ఞాధాతువు. ఈ జ్ఞాధాతువు ఏమిటంటే సార్వధాతుకాలు అంటే ఇంతకు ముందు మీకు ఒకసారి చెప్పాను. వర్తమాన కాలంలో ఉన్న లట్టు, భూతకాలంలో ఉన్న లంగు, తర్వాత లోటు, విధిలింగు, ఈ నాలుగిటిని సార్వధాతుక లకారాలు అంటారు. అంటే ఈ వికరణ ప్రత్యయము ఈ నాలుగిటిల్లో వస్తుందన్నమాట. వాటిల్లో ఈ జ్ఞాధాతువుకి ఏమవుతుందంటే జా అనే ఆదేశం వస్తుంది. అంటే జ్ఞాధాతువు యొక్క స్థానంలో జా ఉంటుందన్నమాట. అంటే పైనమో ధాతువుని చెప్పినప్పుడు జ్ఞా అవగమనే అని ధాతువు. అవగమనము అంటే అర్థమవడం, తెలుసుకోవటం. అది ఈ ప్రయోగంలోకి వచ్చేసరికి ఏమైంది, జ్ఞాస్థానంలో జా వచ్చిందనమాట. ఇప్పుడు వర్తమాన కాలం చూడండి. జానాతి, జానీతః, జానంతి, జానాసి, జానీథః, జానీథ, జానామి, జానీవః, జానీమః. వాటిని గమనించలేదు. తీతః, అంతి, సీతః, థ, మీ, వహ, మహ ప్రత్యయాలవే. ఇంతకుముందు మనం చాలా చోట్ల ఈ వర్తమాన కాలంలో ఉన్న ప్రత్యయాలు చెప్పుకున్నాం. భూధాతు దగ్గర భవతి, భవతః, భవంతి, భవసి, భవత, భవత, భవామి, భవావహ, భవామహ. ఇంకా చాలా చోట్ల దివ్యతి, ఇట్లాగా వర్తమాన కాల ప్రత్యయాలు చెప్పుకున్నాం. ఈ ధాతువేమో జా, మధ్యలో వికరణ ప్రత్యయం నా. జా నా తి జానాతి అయింది. ఇప్పుడు వీటిని గమనించండి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఏకవచనాల్లో నా అనే ఉంది. జానాతి, జానాసి, జానామి. మిగతా ఆరిటిల్లోనూ అంటే ద్వివచన బహువచనాలు మూడు పురుషుల్లోనూ కూడా నాలో ఉన్నటువంటి ఆకారానికి ఈకారం వచ్చింది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే మీరు అది గమనిస్తే ఏ ధాతువుకైనా ఈ క్రియాదులు అన్నాం కదా, ఈ క్రియాదుల్లో ఏ ధాతువు వచ్చినా మధ్యలో నా వచ్చిందంటే ఈ విధంగా మారుతుంది అని మీరు గమనించవచ్చు అనమాట. ఏకవచనాల్లో నా అనే ఉంది, ద్వివచన బహువచనాల్లో నీగా మారింది. ప్రత్యయాలు అవే. తీతః, అంతి, సీతః, థ, మీ, వహ, మహ. ఇప్పుడు ఒకసారి చూడండి. జానాతి, జానీతః, జానంతి. అక్కడ అంతి ఉండడం వల్ల జానంతి ఈకారం పోయి కూడా జానంతి కలిసిపోయింది అనమాట. జానాసి, జానీథః, జానీథ, జానామి, జానీవః, జానీమః. తర్వాత భూతకాలం. భూతకాలము లంగ్. అజానాత్, అజానీతాం, అజానన్, అజానాః, అజానీతం, అజానీత, అజానాం, అజానీవ, అజానీమా.
అజానాత్ అంటే తెలుసుకొనెను. సహా అజానాత్ అతడు తెలుసుకొనెను. త్వం అజానాహ నీవు తెలుసుకొంటివి. అహం అజానాం నేను తెలుసుకొంటిని. అజానాత్ అజానీతాం అజానన్. మీరు లట్టును చూస్తే ఈ లంగ్ అర్థమవుతుంది. అంటే లట్టును చూసినప్పుడు ఈ సిస్టము ఆ వాదుల్లో కూడా భూతకాలము చూస్తే కూడా ప్రత్యయాలు ఎలా ఉంటాయో తెలిసిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ వాదుల్లో భూతకాలం చూసామనుకోండి, భూధాతువుకి అభవత్, అభవతాం, అభవన్. అబ్జర్వ్ చేయండి చివర. అభవత్, అభవతాం, అభవన్, అభవ, అభవత్తం, అభవత్త, అభవం, అభవావ, అభవామ. అక్కడ ఆ ఉన్నప్పుడు ఆవ, ఆమ అని అవుతుంది. ఇక్కడ ఆ లేదు, ఇక్కడ అకారం లేదు కదా, జా నా ఆకారం ఉంది. ఇక్కడ ఈకారంగా మారిందన్నమాట. ప్రత్యయాలు మాత్రం అవే. తాము అదే తు చివరిలో ప్రథమ పురుష ఏకవచనం తు, తాము, అన్, అహ, తం, తా, అం, వా, మా అవే ప్రత్యయాలు. అక్కడ అవే, ఇక్కడ అవే. అంటే అంటే ఇలా భూతకాలంలో ఓహో ఇట్లా ఉంటాయి ప్రత్యయాలు అని మీరు అవగాహన చేసుకుంటే ఈ మార్పు ఎలా జరుగుతుందో సులువుగా తెలుస్తుంది. అజానాత్ అజానీతాం అజానన్, అజానాహ అజానీతం అజానీత, అజానాం అజానీవ అజానీమ. ఇప్పుడు ఈ లట్టు లంగు అంటే వర్తమాన కాలంలో చెప్పినటువంటి లట్టు, భూతకాలంలో చెప్పిన లంగు, ఈ రెండు కూడా సార్వధాతుక లకారాలు. అందువల్ల జ్ఞా ధాతువుకి జా అనే ఆదేశం వచ్చింది. తర్వాత భవిష్యత్ కాలం చూపిస్తున్నాం. భవిష్యత్ కాలంలో ధాతువు ఏదో అదే. మీకు చాలా చోట్ల ఈ విషయం నేను చెప్పాను. భవిష్యత్ కాలంలో ఒరిజినల్గా ఉన్న ధాతువు తీసుకోవడమే. తర్వాత శ్యా చేరుతుంది. అది ఒకవేళ సేటు ధాతువు అయితే ఇష్యా అవుతుంది, లేకపోతే శ్యా అనే ఉంటుంది. జ్ఞాస్యతి ప్రత్యయాలు మళ్ళీ భవిష్యత్ కాల ప్రత్యయాలు, వర్తమాన కాల ప్రత్యయాలు ఒకటే. తీత అంతి, సీత థ, మీ వహ మహ. జ్ఞాస్యతి, జ్ఞాస్యత, జ్ఞాస్యంతి, జ్ఞాస్యసి, జ్ఞాస్యథ, జ్ఞాస్యథ, జ్ఞాస్యామి, జ్ఞాస్యావహ, జ్ఞాస్యావ. సరే, ధాతువు జ్ఞా, మధ్యలో భవిష్యత్ కాల ప్రత్యయం స్యా, తర్వాత వచనము పురుషార్థక ప్రత్యయము తి. జ్ఞాస్యా తి. ఈ తొమ్మిదింటిలో జ్ఞాస్యా మామూలే, వరుసకు ప్రత్యయాలు మారే. జ్ఞాస్యతి, జ్ఞాస్యత, జ్ఞాస్యంతి, జ్ఞాస్యసి, జ్ఞాస్యథ, జ్ఞాస్యథ, జ్ఞాస్యామి, జ్ఞాస్యావహ, జ్ఞాస్యావహ. ఏమో ఎవరు సందేహం? మణి. గురుగారు చాలా బేసిక్ సందేహం. మీరు ఆ, లట్ లంగ్ దుట్ అంటున్నారు, అంటే చూశాను నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు వర్తమాన కాలం అంటే ప్రెసెంట్, ప్రజెంట్ టెన్స్, భూతకాలం అంటే పాస్ట్, భవిష్యత్ పాస్ట్ కాలం అంటే టెన్స్. ఫ్యూచర్. ఇది సంస్కృతంలో పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అనకుండా లట్ లంగ్ లూట్ అంటామా లట్ మనము? అంటే ప్రజెంట్ ప్రజెంట్ టెన్స్ లట్, పాస్ట్ ఓకే, టెన్స్ లంగ్, ఫ్యూచర్ టెన్స్ రుట్. రూట్. అంటే ఇప్పుడు నేను మైండ్ లో కనెక్ట్ చేసుకోవాలంటే పాస్ట్ టెన్స్ అంటే లట్ అలా పెట్టుకుంటే చాలు కదా? ఓకే, అది కరెక్ట్ గా పాస్ట్ టెన్స్ పెట్టుకున్నట్టే కదా? కాదు, సారీ, ప్రజెంట్ టెన్స్ అంటే లట్. ప్రెసెంట్ టెన్స్, అదే ప్రెసెంట్ టెన్స్ బేసిక్లీ, అది ప్రెసెంట్ అంటే లట్, పాస్ట్ అంటే లంగ్, పాస్ట్ అంటే ఫ్యూచర్ ఓకే, అంటే రుట్. లుట్ రూట్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ గురుగారు. చాలా బేసిక్ క్వశ్చన్, బట్ అది ఇప్పుడు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. సారీ. ముందు ముందు ఏమిటంటే మీకు భూతకాలము లంగ్ అనేది అంచేదే పెద్దగా వీటి లట్టు లంగు అనే పేర్లు మొట్టమొదట మీకు చెప్పలేదు. సరే, అలవాటు అయింది కదా అని చెప్పాను. అయితే ఈ భూతకాలం తర్వాత తర్వాత మూడు రకాల భూతకాలాలు ఉంటాయి, మీకు ఒకటే పరిచయం చేశాను. అలాగే భవిష్యత్ కాలము రెండు ఉంటాయి, దాంట్లో ఒకటే పరిచయం చేశాను. అది
తర్వాత ఓకే. ఓకే, థ్యాంక్ తర్వాత లోట్ అంటే ఆజ్ఞ, ప్రార్థన, ఆ, ఆశీస్సు, వీటన్నిటి అర్థాల్లో ఉపయోగిస్తుంది అనమాట. విధి ఆశీరాద్యర్థక లోట్. జానాతు, జానీతాత్, జానీతాం, జానంతు. జానీహి, జానీతాత్, జానీతం, జానీత. జానాని, జానావ, జానామ. జానాతు, జానీతాత్. ఈ తూ, తాత్, తాం, అంతు ఆ ప్రత్యయాలు మీకు వాదుల్లోనూ అవే ప్రత్యయాలు. సర్వత్రా అట్లా పరస్మై పదం లోట్ అనేసరికి ప్రత్యయాలు ఇవే ఉంటాయి. జానాతు, జానీతాత్, జానీతాం, జానంతు. జానీహి, జానీతాత్, జానీతం, జానీత. జానాని, జానీ, జానావ, జానామ. తర్వాత విధ్యర్థకం. విధ్యర్థకం అంటే కేవలం ఆజ్ఞ అనమాట. ఈ పని చెయ్యి అని, లేకపోతే ఇలా చెయ్యాలి అని మనం రూల్ చెప్తుంటాం, జీవో. అటువంటిప్పుడు కూడా ఈ లింగ్ వాడతారు, విధిలింగ్ అంటారు దీన్ని. జానీయాత్, జానీయాతాం, జానీయుహు. జానీయాః, జానీయాతం, జానీయాత, జానీయాం, జానీయావ, జానీయామ. గురువు గారు, ఆ, నామనే వికరణ ప్రత్యయము భవిష్యత్తు కాలంలో లేదు కదండి. ఉండదు. జ్ఞాస్యస్య అది- ఆ, వికరణ పరిచయం లేదు కదా అక్కడ. ఆ, లేదు కదా. ఇప్పుడు ఈ అవునండి. క్రియాది గణం, ఈ క్రియాది మిగిలిన గణంలో వాటిలో అంతా ఉందండి. అవునండి. వికరణ పరిచయము నా. నేను చెప్పే వికరణ అవును. పరిచయం ఎక్కడ వస్తుందో నాలుగిట్లోనే వస్తుంది. అవునండి. వర్తమానము లట్టులో వస్తుంది, భూతకాలము లంగులో వస్తుంది, తర్వాత ఈ విధి ఆశీర్వచనం లోట్ వస్తుంది, విధిలింగం. ఈ నాలుగు సార్వధాతుక లకారాలు అని చెప్పే ఇంతకు ముందు మీకు. ఈ అదే గురువు. నాలుగిటిలోనే వికరణ పరిచయం వస్తుంది. కాబట్టి భవిష్యత్ కాలంలో వికరణ పరిచయం ఉండదు. సాక్షాత్గా ఉండదు. ధాతువే తీసుకుని దాని మీద భవిష్యత్ కాల సూచకమైంది స్యా అనేది. అంచేత ఆ, భవిష్యత్ ధాతువుకి భవిష్యతి అవును. అవుతుంది, ఇక్కడ గమిష్యతి. జ్ఞాధాతు జ్ఞాస్యతి అవుతుంది. ఉమాసుందర్ గారు ఏమండి? మహోదయ, ఇది ఈ జ్ఞాధాతువుకు ఆ, మొదట్లో మీరు ఆత్మనేపది పరస్మైపది పెట్టారు కదా, అదైతే పరస్మైపది. ఆ, అది అంటే ఇది ఉపసర్గతో ఉంటే ధాతువు, అది కొంచెం చెప్పరా? ధాతువు లేదు, ధాతువు పరస్మై పదం. ఆ? ఉమ్, అయితే ఉపసర్గ ఉమ్, చేర్చినప్పుడు, ఉపసర్గ ప్రజానాతి ఉమ్, అన్న ఉమ్, ఉపసర్గ, ఉపజానాతి, ఉమ్, ఉమ్, అవజానాతి ఇటువంటి వాడినప్పుడు, ఆ ఉమ్. ఉపసర్గ పెట్టినప్పుడు తప్పనిసరిగా పరస్మై పదమే వాడాలి. ఉపసర్గ మామూలు. లేనప్పుడు, ఉమ్, ఉపసర్గ లేనప్పుడు ఆత్మనేపదం కూడా వాడచ్చు, అది ఆప్షన్ అంతే. ఓకే, సరే మహోదయ. ధాతువు పరస్మై పదం, ఉమ్, పరస్మై ఉమ్, పదం వాడుతాం. ఉమ్. అయితే దీంట్లో ఆత్మనేపదం కూడా వాడచ్చు అని శాస్త్రకారులు చెప్పారు. అంటే ప్రయోగాలను బట్టి అలా చెప్పారు. అంచేత అంటే జానాతి అనొద్దు, ఉపసర్గ చేర్చినప్పుడు ఆత్మనేపదిలో చెప్పద్దు. చెప్పకూడదు. అదే మహోదయ. ఉపసర్గ చేరిస్తే ఉమ్, ఆత్మనేపదిలో చెప్పకూడదు. పరస్మై పదమే మహోదయ. ఉపసర్గ లేనప్పుడు వస్తే రెండు రూపాలు. ఆత్మనేపదం వాడవచ్చు. అది అలా. ఇప్పుడు జానాతి అనే దానికి జానీతే అని కూడా అనొచ్చు అనమాట. అది సరే. ఈ కథ కూడా నిన్న మీకు చెప్పాను. ఈ ఆ వ్యతిరేక పదాలు అవి కూడా నేను చెప్పడం జరిగింది. హ్రస్వః, దీర్ఘః, అల్పం, బహు, సులభః, దుర్లభః, ఉపరిష్టాత్, అధస్తాత్, ఉపరి, అధః, పురస్తాత్, పరస్తాత్, ఉదయః, అస్తమయః, క్రూరః, శాంతః, మృదుః, కఠినః, పీనః, కృశः, వన్యः, గ్రామ్యः, పూర్ణः, రిక్తः, లఘుః, గురుః, వక్రः, రుజుః, తేజః, తమః. ఇవి
సాధారణంగా కొన్ని పదాలు చెప్పాము, ఇంకా చాలా ఉంటాయి. ఇవి సందర్భాన్ని బట్టి కూడా అక్కడక్కడ మరొక రకంగా కూడా వాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు పీనహ అనే దానికి స్థూలహ అని కూడా అనొచ్చు. ఆ విధంగా అనమాట. సరే, మహోదయ తర్వాత కథ. ఆ? చెప్పండి ఏమిటో. అర్థం తమః తమః మీ- మీ- ఆ, ఆ. నాకు తమహ అంటే చీకటి. తెలియదు. చీకటి నా ఇప్పుడు జానతి మహోదయ జానకి అది మాకు మీ మాట క్లియర్ గా తెలియట్లేదు. అస్తు మహోదయ చీకటి. చీకటి. తేజ తమహ. మనకి సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. అక్కడ తమస్సు అని ఉంది. సత్వగుణం, రజోగుణం, తమో గుణం అంటాం. ఆ? అక్కడ కూడా తమహ అని పదం ఉంది. ఆ గుణత్రయాన్ని చెప్పినప్పుడు తమో గుణం అని అంటారు. సాధారణంగా వాడినప్పుడు తమహ అంటే చీకటి. ఒక విధంగా అక్కడ కూడా అజ్ఞానం అనే ఉద్దేశంతో తమహ అనే పదాన్ని వాడి ఉండొచ్చు అనమాట. సరే, నిన్న కథ కూడా ఒకటి చెప్పాము. ఇది మీకు తెలిసినదే అంచేది ఇంకొప్పుడు ఆ కథ జోలికి వెళ్ళటం లేదు. ఒక్క నిమిషం ఉంటే మీకు మరొకటి షేర్ చేస్తాను. మహోదయ మహోదయ చెప్పండి అమ్మా. ఆ, అన్ని ఉభయ పదులకి ఈ సూత్రం వర్తిస్తుందా మహోదయ? ఇది విశేష ధాతువు వల్ల దీనికి ఒక్కదానికే వస్తుంది. అంతే, ఈ ఒక్కదానికే. అన్ని ఈ ఉభయ ఒక్కదానికి పదులకి ఇది వర్తించదు. వస్తుంది మహోదయ. శ్రీనాథ్కి కూడా వర్తిస్తుందండి ఇది. ఆ ఉభయ పదులు ఉపసర్గతో ఉన్నా సరే అన్నిటినీ వాడచ్చు. ఉభయ పదులన్నిటికీ ఈ నియమం లేదు. ఒక ఈ లేదు. జ్ఞాధాతువుకి మాత్రమే ఈ నియమం. అస్తు. అది ఆ? గురుగారు, ఇది లింగ్ లోటు వాటి భేదం చెప్పండి. వాళ్ళ ప్రయోగం కొంచెం మాకు దాని గురించి ఇదిగా లేదు. ఇప్పుడు కృపయా వదతు అనేది ఆజ్ఞ ప్రార్థనలో వస్తుంది. అట్లే లింగ్ కూడా చేసుకోవచ్చు కదా అనే ఆ ప్రయోగం మాకు అంత క్లారిటీ లేదు దాని మీద. అదేది కొంచెం చెప్పండి. ఇప్పుడు మనము ప్రథమ పురుషులం, ఇప్పుడు ఈ లోటు ఉందనుకోండి. ఆ? ఈ లోట్లో దానికి విధి వాడచ్చు, ప్రార్థన, ఆశీస్సు, ఈ అన్యర్థాల్లో కూడా వాడచ్చు. సహా గచ్చతు లేకపోతే రామ గచ్చతు అన్నాం అనుకోండి. అప్పుడు ఏమిటి? రాముడు వెళ్ళుగాక. రాముడు ఎదురుకుండా లేడు మనకి. ప్రథమ పురుషు వాడినప్పుడు మనకి ఎదురుకుండా ఉన్నాడు వ్యక్తి, కర్త. మనం ఏమంటాం? ఏవం కరోతు జనాహ ఏవం కుర్వంతు. జనులందరూ ఈ విధంగా చెయ్యాలి, అది ఆజ్ఞ. అప్పుడు కుర్వంతు అంటాం. జనాహ పఠంతు. అంటే ఇప్పుడు కర్తవ్య అని చెప్పనొచ్చండి. కర్తవ్య చేయదగింది పఠనం అది వేరు. అది మనము క్రియాపదం విషయం చెబుతున్నా. అది కృదంతం. తవ్య అనేది కృదంతం. అది కూడా ఇప్పుడు కర్తవ్యం, పఠనీయం, పఠితవ్యం, అది వేరే మాట. అది కృదంతంగా వాడేటప్పుడు అట్లా వాడతారు. క్రియాపదం వాడేటప్పుడు ఇప్పుడు జనా భగవద్గీతాం పఠంతు, జనా రామాయణం శృణ్వంతు అని. ఇక్కడేమవుతుంది? జనులందరూ కూడా రామాయణం వినుగాక అంటే వినాలి. వాళ్ళని ప్రార్థిస్తున్నప్పుడు వినండి అని ప్రార్థించవచ్చు, లేదా ఏదైనా ఆజ్ఞ అయితే వినాలి అనే అర్థం కూడా వస్తుంది అనమాట. ఎక్కువగా ఇది మధ్యమ పురుష ఎక్కువ వాడతాం. ఎందుకంటే ఆజ్ఞ, ఆశీర్వచనం కానీ ఆజ్ఞ కానీ సాధారణంగా ఎదురుకుండా ఉన్న వాళ్ళకి ఇస్తారు. అందుచేత మధ్యమ పురుష యొక్క ప్రయోగం ఎక్కువగా ఉంటుంది. త్వం గచ్చ, నీవు వెళ్ళు. త్వం పఠ, నీవు చదువు. త్వం లిఖ, నీవు రాయి. లేదా బహువచనంలో అయితే యూయం లిఖత, మీరు రాయండి. యూయం పఠత, మీరు చదవండి. యూయం గచ్చత, మీరు వెళ్ళండి. ఆ విధంగా వాడతాం అన్నమాట.
అంటే లోటు యొక్క ప్రయోగము 3 పురుషులు ఉన్నప్పటికీ మధ్యమ పురుష యొక్క ప్రయోగం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల మనం ప్రార్థన అయినా, ఆశీర్వచనమైనా, ఆజ్ఞ అయినా ఎదురుగా ఉన్న వాళ్ళకే ఎక్కువ చెబుతాం. ఎక్కడో ఉన్న వాళ్ళకి మనం ఆజ్ఞ ఇవ్వం కదా. వ్రాసేటప్పుడైతే కుదురుతుంది. ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నప్పటికీ పలానా వాళ్ళంతా ఈ పని చేయుగాక అనొచ్చు, లేదా చెయ్యాలి అని. ఏ? గురుగారు ఒక్క సరే, చిన్న క్వశ్చన్. చెప్పండి. మనం మనం ప్రార్థన చేసేటప్పుడు సర్వే జన సుఖినో భవంతు ఆ, అంత అంటాం. అంటే కరెక్టే కదా. మరి సర్వే జనాహన, జనులందరూ ప్రథమ పురుష. ఎదురుగుండా ఉన్న మీరు అంటలేదు మనం. మీరు అంటే మధ్యమ పురుష. జనులంతా అంటే వాళ్ళందరినీ తీసుకోవడానికి అది ప్రథమ పురుషులో వాడతాం. మనం మన ఎదురుకుండా ఎందుకంటే వాళ్ళంతా ఎదురుగా లేరు కదా. అంటే ప్రథమ పురుష. ప్రథమ పురుష కాబట్టి భవతు, భవతాత్, భవతాం, భవంతు. సర్వే జనాః సుఖినః భవంతు. సుఖినః సుఖము కలిగిన వారు, భవంతు అగుగాక అని ప్రార్థిస్తున్నాం. గురువు గారు, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వృష్టి భవతు అనేదానికి, వృష్టి భవేత్ అనేదానికి ఆ అర్థభేదం ఏమిటి అనేది సరిగ్గా అర్థం కావడం లేదండి. ఏమీ లేదు, అర్థభేదం ఏమీ లేదు. మీకు పాఠం షేర్ అయిందా? కనపడుతోందా? లేదు మహోదయ, లేదు. లేదు లేదు. భవేత్ వాడినప్పుడు గురువు గారు, భవేత్ వాడినప్పుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని కూడా అర్థం వస్తుందండి. అవ్వకపోవచ్చు కూడా, చేయొచ్చు చేయకపోవచ్చు అని అర్థం వస్తుందంటారా? ఉండండి ఒకసారి, మీరు చెప్పేది కొంచెం ఆ మాట కట్ అయిపోతుంది. మహోదయ, ఒక చిన్న రిక్వెస్ట్, డౌట్లన్నీ లాస్ట్ లో అడుగుదాం మహోదయ, క్లాస్ కంటిన్యూ చేద్దాము. అలాగే. అది మీరు ఇప్పుడు చెప్తున్నారు. చూడండి, సార్ అసలు మాట మాకు క్లారిటీ లేదు మాట, అందుకోసం అని నేను మీరు చెప్పేది ఏమిటో నాకు తెలియట్లేదు. సర్లేండి, ఇది కూడా కొంచెం చెప్పిన తర్వాత చివరిలో ఒక 5 నిమిషాల్లో మీరు అప్పుడు అడుగుతారు. కానీ ఇప్పుడు కనపడుతుందా? త్రింశః పాఠ కనిపిస్తుంది మహోదయ, కనిపిస్తుంది మహోదయ. చూస్తుందా? మనసా చింతితం కార్యం వచసా న ప్రకాశయేత్ అన్యలక్షిత కార్యస్య యతః సిద్ధిః న జాయతే. మనసా చింతితం కార్యం వచసా న ప్రకాశయేత్ అన్యలక్షిత కార్యస్య యతః సిద్ధిః న జాయతే. అంటే ఈ శ్లోకము చెప్పినటువంటి సందర్భము వేరు. సాధారణంగా మనం ఏదో త్రికరణ శుద్ధి అన్నప్పుడు ఏం చేస్తామంటే, మనస్సులో అనుకున్నదే మాటతో చెప్పాలి, మాటతో చెప్పినదే శరీరముతోటి ఆచరించాలి అని చెప్తాం. త్రికరణ శుద్ధి అనేది ఆ విషయంలో అక్కడ చెప్తాం. అయితే ఈ సందర్భం వేరు. ఏమిటంటే, ఏదైనా ఒక బృహత్ కార్యం ఏదైనా సాధింపదలిచినప్పుడు దానికి ఏమైనా అడ్డంకులు వస్తాయేమో అనే ఆలోచన ఉన్నప్పుడు, క్షమించాలి మహోదయ, మాట సరిగా వినిపించట్లేదు మీది. అదే మరి దానికి ఈ నెట్ లేదు, బాగా వినిపిస్తోంది మహోదయ. మాకు బాగానే వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఇంటర్నెట్ యొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండవచ్చు. చాలా క్లియర్ గా ఉందండి, మాట్లాడండి. కావ్యంలో వ్యంగ్యార్థము వక్త యొక్క అభిప్రాయం వేరుగా ఉండొచ్చు, శ్రోత యొక్క అభిప్రాయాలు అంటే వాళ్ళకి తెలిసేటువంటి వ్యంగ్యార్థము
ప్రతి మనిషికి భిన్నంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క శ్రోతకి ఒక్కొక్కలాగా వ్యంగ్యార్థం తోచచ్చు. అలాగేమిటంటే ఇంటర్నెట్ వల్ల ఏమిటంటే మనకు వినపడే మాట కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కొంచెం తేడా ఉంటే ఉండొచ్చు. ఆ, ప్రస్తుతం అంటే ఇక్కడ బాగానే ఉంది, స్టేబుల్గానే ఉంది, కానీ అంటే కొంచెం వీక్గా ఉంది నెట్. అందువల్ల ఈ తేడా ఏమైనా వస్తుందేమో. ఈసారి చూడండి, ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే మనసా చింతితం కార్యం వచసా న ప్రకాశయేత్. మనస్సులో అనుకున్నటువంటి దాన్ని మాటతోటి బయటికి ప్రకటించకూడదు. మనసా చింతితం కార్యం వచసా న ప్రకాశయేత్ అంటే ఇది పరిపాలకులు అటువంటి వాళ్ళు తొందరగా వాళ్ళ అనుకున్న విషయాలు పైకి చెప్పేయకూడదు అనమాట. వాటికి రకరకాలైన అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలా ఉంటాయి అనుకున్నప్పుడు ఏం చేయాలి? మనస్సులో అనుకున్న దాన్ని పైకి చెప్పకూడదు అని ఉద్దేశం ఇక్కడ. మనసా చింతితం కార్యం, మనస్సు చేత ఆలోచింపబడినటువంటి కార్యము, పని. వచసా న ప్రకాశయేత్, దాన్ని మనం మాటతోటి బయటకు ప్రకటించకూడదు, వెలువరించకూడదు. ఎందువల్ల? యతః, ఎందువలననగా, యతః అంటే అన్యలక్షిత కార్యస్య సిద్ధి న జాయతే. ఇతరుడు గుర్తించినట్లయితే, ఇతరుని చేత గుర్తింపబడిన పని, ఆ పని యొక్క సిద్ధి నజాయతే కలుగదు. అంటే కొంతమంది ఏమిటి, ఎవరైనా మంచి పని చేద్దామంటే దానికి అడ్డంకులు సృష్టిద్దాము అని అనుకుంటూ ఉంటారు. అందువల్ల ముందుగానే దాన్ని ప్రకటించకూడదన్నమాట. ఇతరుల చేత గుర్తింపబడిన పని, అన్య లక్షిత కార్యస్య. అన్య అంటే ఇతరులచే, లక్షిత గుర్తింపబడిన, కార్యస్య పనికి, కార్యమునకు, సిద్ధి సాఫల్యము, సిద్ధి నజాయతే కలుగదు అని. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనసా, సకారాంత శబ్దము మీకు పరిచయం అయింది. మనస్సు, మనస్సు సకారాంత శబ్దం. దానికి తృతీయ మనసా. అలాగే వచస్, మనసా మనోభ్యాం మనోభిః. అలాగే వచసా, అంతే. వచసా వచోభ్యాం వచోభిః అంటే మీరు అది గుర్తించాలి. అందుకోసం మళ్ళీ చెబుతున్నాను అన్నమాట. సకారాంత శబ్దము అక్కడ మనసా తృతీయ ఏకవచనం, వచసా తృతీయ ఏకవచనం. ఇది మనం ఈ సాష్టాంగ దండ ప్రణామం చేస్తాం కదా, అక్కడ మనసా వచసా బుద్ధ్యా అని చెబుతుంటాం. మనస్సు చేత, వాక్కు చేత, బుద్ధి చేత, పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని చెబుతుంటాం కదా. అని చేత ఇక్కడ మనసా వచస. అన్యలక్షిత కార్యస్య సిద్ధి నజాయతే. అందువల్ల చెప్పొద్దు అన్నాడు. ఇతరులు మనం చేయబోయే దాన్ని ముందుగానే గుర్తించినట్లయితే దానికి వాళ్ళు అడ్డంకులు సృష్టిస్తారు, కాబట్టి ఆ పని సఫలం కాదు. కాబట్టి లోపల అనుకున్నటువంటి దాన్ని పైకి వెంటనే చెప్పద్దు అన్నాడు. జాయతే ధాతువు తెలుస్తోంది కదా మీకు. జాయతే, జాయే, జాయంతే, జాయసే, జాయేథే, జాయధ్వే, జాయే, జాయావహే, జాయామహే. ఇది జన్ను ధాతు. ఇక్కడ ఒక చిన్న విశేషం చెబుతాను, వినండి. ఇంతకుముందు మీకు ఇంతకుముందు జ్ఞాధాతు, జ్ఞాధాతు, దానికి కూడా మీకు జా వచ్చింది, జానాతి అని. ఇక్కడ
జన్ను ధాతువు. ఈ జన్ను ధాతువు కూడా జా అనే ఆదేశం వస్తుంది. ఇదేమో దివాదుల్లోది. దివాదుల్లో యా అనే ప్రత్యయం వస్తుంది. అంటే జాయతే. పాణిని మహర్షి ఒక సూత్రం చెప్పాడు, జ్ఞా జనోహ జా అని. జ్ఞా జన్ ఈ రెండు ధాతువులకి జా అనే ఆదేశం వస్తుంది అని. కాబట్టి జాయతే కలుగుతుంది, పుడుతుంది అని అంటాం. సిద్ధి నజాయతే, సిద్ధి పుట్టదు అంటే సిద్ధి కలుగదు అని అన్నమాట. అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం చెబుతున్నాను మీకు. ఈ జా అనే ఆదేశము జన్ ధాతువులోనూ వస్తుంది, జ్ఞా ధాతువుకి వస్తుంది. అయితే ఆ మధ్యలో ఉన్న వికరణ ప్రత్యయాన్ని బట్టి మీరు గుర్తించవచ్చు. రాత్రి ఆ పాలలో నువ్వు అటుకులు వేసుకుని ఇంకా అంతకుముందు పాలు కూడా ఉన్నాయి, 2 పాలు కలిపి తోడుపెట్టాయి నీకు. మ్యూట్ చేసుకోండి. రాజ్యలక్ష్మి మ్యూట్ పెట్టుకోండి. మ్యూట్ లోకి వెళ్ళిపోండి. అలాగే రాజ్యలక్ష్మి మేడం, అలాగే మేడం, అలాగే. సారీ సార్. దివాదుల్లో యా వస్తుంది కాబట్టి ఇది జన్ను ధాతువు, క్రియాదుల్లో నా వస్తుంది కాబట్టి ఇది జ్ఞాధాతువు అని గుర్తుపట్టచ్చు మనం. ఎందుకంటే దివాదుల్లో ధాతువుకి జాయతే పుట్టును, కలుగును అని అంటాం. అదే క్రియాదుల్లో ధాతువుకి జానాతి తెలుసుకొనుచున్నాడు. మహోదయ మరొక్కసారి చెప్పరా? ఈ 2 ధాతువులు ఉండితే మరొక్కసారి. చూడండి, అదే జన్ను ధాతువు దివాదుల్లోది. దివాదుల్లో మధ్యలో వికరణ ప్రత్యయం యా వస్తుంది. ఆ యా అనే ప్రత్యయాన్ని బట్టి ఇది జన్ను ధాతువు అని తెలుస్తుంది మనకి. జాయతే పుట్టుచున్నది, లేదా పుట్టుచున్నాడు, కలుగుచున్నది అని అర్థం. అదే జ్ఞాధాతు ఉంది, తెలుసుకొనట అని అర్థం. ఈ జ్ఞాధాతువు క్రియాదుల్లోది. ఆ క్రియాదుల్లో నా అని ప్రత్యయం ఉంటుంది. దాన్ని బట్టి జానాతి. కాబట్టి నా అని క్రియాదులు ప్రత్యయం నా ఉంది కాబట్టి ఇది జ్ఞాధాతువు అని అర్థం. అంటే రెండిటికి ఆదేశం ఒకటే అవడం చేత దాన్ని గుర్తించడానికి ఇది ఉపాయం అన్నమాట. జాయతే అంటే పుడుతున్నది అని అర్థమా, తెలుసుకుంటున్నాడు అని అర్థమా అనే సందేహం కలిగితే యా అని ఉండడం వల్ల దివాదులు అంటే జన్ ధాతువు. నా అని ఇది వికరణ ప్రత్యయం ఉంటే అది జ్ఞాధాతువు, తెలుసుకొనుట అని అర్థము. ఆ విభాగం మనకి సులువుగా తెలుస్తుంది, అది గుర్తుపెట్టుకుంటే. ఇది పాణిని మహర్షి గారిది ఒకటి సూత్రం చెప్పారు చూడండి, అది చెప్పండి మహోదయ. ఆ సూత్రం మీకు అక్కర్లేదులండి, ముందు ముందు చెప్తాను. సూత్రాలు ఇప్పుడు వద్దు. పాణిని మహర్షి చెప్పిన సూత్రం అది. జ్ఞా జనోహో జా. జ్ఞా జన్ 2 ధాతువులు. ఆ జ్ఞా జన్ అనే 2 ధాతువులకి జా అనే ఆదేశం వస్తుంది అని చెప్పారు. సరే, తర్వాత ఒక డునాయి దానే. ఈ దానము, ఇచ్చుట అనేది బాగా ఉపకరిస్తుంది. అంటే ఆ ప్రయోగంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జుహోత్యాదుల్లో ధాతువు అంటే ఈ వికరణాలు మీకు చెప్పలేదు, జుహోత్యాది గణం మీకు చెప్పలేదు. అంచేత విశేష ధాతువుల్లో కొన్ని మీకు పరిచయం చేస్తున్నాము. అదే నిన్నటి పాఠంలో జ్ఞా ధాతువు జానాతి, జ్ఞాధాతువు అది పరిచయం చేయవలసిందే, కానీ అది ఈ రోజే మీకు పరిచయం చేశాము. ఇంకొక ధాతువు డునాయి దానే. ఈ దాయం ఆ చివర ఇయం ఉంది కదా, ఇదివరకు చెప్పాను ఒకసారి మీకు. ఆ ఈ అనగా ఉన్నట్టయితే ధాతువు యొక్క ఉపదేశం అంటారు. అంటే మొట్టమొదట పాణిని మహర్షి ధాతువుల లిస్టు చెప్పినప్పుడు దాంట్లో డునాయి దానే అని చెప్పారు. ఈ దాయం చ ఆ యా అనేది చివర ఉన్నట్టయితే ఆ ధాతువు ఉభయపది, అంటే పరస్మయ పదంలోనూ వాడచ్చు, ఆత్మనేపదంలోనూ వాడచ్చు.
మీకైతే ముందు పరస్మయ పదం యొక్క పరిచయం చేస్తున్నాం. వర్తమాన కాలము దదాతి, దత్త, దదతి. ఈ జుహోత్యాదుల్లో ఉన్న విశేషం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, సార్వధాతుక లకార. సార్వధాతుక లకార అంటే లట్, లంగ్, లోట్, విధిలింగ్. ఈ 4. వర్తమాన కాలం, భూతకాలం. భూతకాలం అంటే తర్వాత మీకు భూతకాలాలు 3 ఉంటాయి. అంచేది భూతకాలం అంటే ఆ 3 అనుకోకండి. ఈ లంగ్ అనే భూతకాలమే, భూతకాలంలో చెప్పినటువంటి లంగ్. తర్వాత విధి, ఆశీస్సు, ప్రార్థన, ఆ అర్థాలు చెప్పేది లోట్. తర్వాత విధి అనే అర్థంలో చెప్పేది, అంటే ఆజ్ఞ అనే అర్థంలో చెప్పేది విధి లింగ్. ఈ 4 కూడా ప్రత్యయాలు మామూలుగా తీత, అంతి, సీత, తామి, వహామహ. ఆ ప్రత్యయాలు అంటే వర్తమాన కాల ప్రత్యయాలు, అలాగే భూతకాల ప్రత్యయాలు, అవన్నీ మీకు ప్రత్యయాలన్నీ పరిచయం చేశాం. లట్లో ఏ ప్రత్యయాలు వస్తాయి, లంగ్లో ఏమొస్తాయి, లోట్లో ఏమొస్తాయి, అలాగే లింగ్లో ఏమొస్తాయి, ఆ ప్రత్యయాలు మీకు పరిచయం చేసేసాం. కాబట్టి ధాతువు అవతల ప్రత్యయం. వికరణ ప్రత్యయం ఎప్పుడు మధ్యలో వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ కూడా వికరణ ప్రత్యయం వస్తుంది, కానీ ఆ వికరణ ప్రత్యయం లోపించిపోయి ధాతువుకి ద్విత్వం వస్తుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది. ధాతువుకి ద్విత్వము ఒక్క ఈ గణంలోనే, ఈ వర్తమాన సార్వధాతుక లకారాల్లో, ఈ 4 లకారాల్లో ధాతువుకి ద్విత్వం అనేది ఈ జుహోత్యాది గణంలోనే వస్తుంది. మిగతా చోట్ల రాదు. మిగతా చోట్ల మీకు ఇది ముందు చెప్తా. పరోక్ష లిట్ అని ఒకటి వస్తుంది, అక్కడ ధాతువుకి ద్విత్వం వస్తుంది, కానీ అది పరోక్ష భూతకాలం. అంచేత వర్తమాన కాలంలో ధాతువుకి ద్విత్వం అనేది ఈ జుహోత్యాది గణంలోనే వస్తుంది, ఇంకెక్కడ రాదు. అంటే మనం ఆ ప్రయోగం చూసిన వెంటనే ఓహో ఇది జుహోత్యాది అని గుర్తుపట్టవచ్చు అనమాట. ఆ వికరణ ప్రత్యయాన్ని బట్టి అది ఏ గణమో మనం గుర్తిస్తాం. ఇందాక చూడండి, యా ఉంటే దివాదులు, నా ఉంటే క్రియాదులు. అలాగే మొత్తం ప్రత్యయము మధ్యలో వికరణ ప్రత్యయం పోతుంది, కేవలం ధాతువు ఈ పురుష ప్రత్యయమే ఉంటుంది, తింగాది ప్రత్యయమే ఉంటుంది. మధ్యలో ఆ అనేది పోతుంది, లోపించిపోతుంది. అలా లోపించిపోతే అది అదాదులు, అంతి, అస్థి, అత్తి, ఇట్లాంటివన్నీ అదాదులు అనమాట. ఇక్కడ గుర్తు ఏమిటి అంటే ధాతువుకి ద్విత్వం రావడం గుర్తు అనమాట. ఈసారి చూడండి, దదాతి, దత్త, దదతి, దదాసి, దత్త, దత్త, దదామి, దద్వ, దద్మః. ఇక్కడ తీత, అంతి గోగా మళ్ళీ అతి అని ఉంది. ఇక్కడ సీత, థ, మీ, వహ, మహ. ఆ దాధాతువుకి ద్విత్వం వచ్చి రకరకాల మార్పులు వస్తాయి. అంచేత దదాతి, దత్త అయిందనమాట. దదాతి, దత్త, దదతి, దదాసి, దత్త, దత్త, దదామి, దద్వ, దద్మః. ఇక నమూనాకి ఒక్కొక్క ధాతువు చెబుతున్నాను మీకు. దాన్ని బట్టి కొంత అవగాహన అవుతుంది మీకు, ఈ 10 గణాల్లో ధాతువులు ఎలా ఉంటాయి అనేది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినారంట. అమ్మా ఏమంటారు? గురుగారు మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని కాదు, ఇంట్లో మాట్లాడుకునే మాటలు మహోదయ. మ్యూట్ చేసుకోండి అమ్మ. తర్వాత భూతకాలములో అదదాత్, అదత్తాం, అదదుః, అదదాహ, అదత్తం, అదత్త, అదదం, అదద్వ, అదద్మా. ఇవి కొంచెము కష్టంగా తోచచ్చు, అయితే కంగారు పడకండి, మెల్లగా ఒక్కొక్కటి నేర్చుకోండి. కంగారు పడిపోయి అయ్యో నిన్ను చెప్పేశారు మనకి రాలేదు అని అనుకోకండి. ఎందుకంటే ప్రత్యేక ధాతువులు, విశేషమైన ధాతువులు అని చెబుతున్నాం కదా. అంచేది విశేష ధాతువుల యొక్క ఆ స్వరూపాలు
మామూలు సాధారణ ధాతువుల కంటే ప్రత్యేకంగా ఉంటాయి. అందువల్ల మెల్లమెల్లగా నేర్చుకోండి. మీరు రోజుకు ఒక లకారమే నేర్చుకోండి. వర్తమాన కాలం ఒక రోజు, భూతకాలం ఒక రోజు, అట్లాగ మెల్లగా నేర్చుకోండి. అదదాత్, అదత్తాం, అదదుహు భూతకాలం, అదదాహ, అదత్తం, అదత్త, అదదం, అదద్వ, అదద్మా. తర్వాత భవిష్యత్ కాలం దాస్యతి. దా ధాతువు ఒరిజినల్ ధాతువు దా కదా, అంటే దా ధాతువు స్యా ప్రత్యయం భవిష్యత్ కాల సూచకం. తర్వాత తింగ్ ప్రత్యయం దాస్యతి, దాస్యత, దాస్యంతి, దాస్యసి, దాస్యథ, దాస్యథ, దాస్యామి, దాస్యామః, దాస్యామః. అంటే ఏ ధాతువు అని తెలియాలంటే రుట్టు చూడాలన్నమాట. అంటే రుట్టులో ధాతువు యొక్క సహజమైన స్వరూపం మనకి కనబడుతుంది. అంచేత ఆ రుట్టు చూస్తే ఇది ఫలానా ధాతువు అని తెలుస్తుంది అనమాట. లోట్ విధి ఆశీరర్థకం. దదాతు, దత్తాత్, దత్తాం, దదతు, దేహి, దత్తాత్, దత్తం, దత్త, దదాని, దదావ, దవామ, దదామా. సరే, ఈ దేహి పదము చాలా ప్రాచుర్యంలో ఉంటుంది. దేహి అంటే ఇమ్ము అన్నట్టు. ఇది యాచన అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, ఆజ్ఞ అవ్వచ్చు. మనం అమ్మవారిని ప్రార్థించినప్పుడు, అగ్నిహోత్రుని ప్రార్థించినప్పుడు ఇది మా ఏదో శ్రీయందేహి, ఆయుర్దేహి అని వసందేహి, భిక్షాందేహి అంటారు. భవతి భిక్షాందేహి. ఇవన్నీ కూడా ఈ దేహి అనే పదాన్ని మనం ఎక్కువ వాడుతుంటాం. దేహి అంటే ఈ అని అర్థం. తర్వాత విధ్యర్థకం లింగ్. దద్యాత్, దద్యాతాం, దద్యుః అంటే ఇచ్చుగాక, ఇవ్వాలి. విధిలింగ్, గాక అనక్కర్లేదు. దద్యాత్ ఇవ్వాలి అంటే ఇవ్వవలసిందే అని చెప్పినప్పుడు ఆర్డర్ అనమాట. దద్యాత్, దద్యాతాం, దద్యుః, దద్యాః, దద్యాతం, దద్యాత, దద్యాం, దద్యావ, దద్యామా. తర్వాత ఆత్మనేపది. ఊరికే ఆత్మనేపది కూడా నేను చదువుతాను. దత్తే, దదాతే, దదతే, దత్సే, దదాతే, దద్వే, దదే, దద్వహే, దద్మహే. భూతకాలం అదత్త, అదదాతాం, అదదత, అదత్థాః, అదదాతాం, అదధ్వం, అదది, అదద్వహి, అదద్మహి. భవిష్యత్ కాలం దాస్యతే, దాస్యేతే, దాస్యంతే, దాస్యసే, దాస్యేథే, దాస్యద్వే, దాస్యే, దాస్యావహే, దాస్యామహే. లోట్ దత్తాం, దదాతాం, దదతాం, దత్స్వ, దదాతాం, దధ్వం, దదై, దదావహై, దదామహై. విధ్యర్థకం దదీత, దదీయాతాం, దదీరన్, దదీథాః, దదీయాతాం, దదీధ్వం, దదీయ, దదీవహి, దదీమహి. ఇవి అంటే దానికి రెండు ఉభయపదులు ఉన్నాయి కాబట్టి పరస్మైపది, ఆత్మనేపది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వస్తుతగా మీరు ఎక్కువ ప్రయోగాలు పరిశీలించినట్లయితే పరస్మైపద ప్రయోగాలే ఈ ధాతువుకి ఎక్కువ కనపడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఉండొచ్చు ఆత్మనేపది కూడా, ఎక్కువ భాగం పరస్మైపదం వాడుకలో ఉంది. మీరు తప్పనిసరిగా దీనికి పరస్మైపదాన్ని ధారణ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ఆత్మనేపదం అనేది ఇది బాగా తెలిసాక. ఈ విశేష ధాతువుల్లో నా సూచన ఏమిటంటే ప్రధానంగా వర్తమాన కాలం మొట్టమొదట ఈ విశేష ధాతువులు ఏటైతే చెబుతున్నామో వాటికి ముందు వర్తమాన కాలాలు చూసుకోండి. అవి బాగా ధారణలో పెట్టుకోండి.
ముందు వర్తమాన కాలం. దాని తర్వాత అంటే ఇప్పుడు విశేష ధాతువులు అంటే మీకు ఒక 4 గణాలు చెప్పేశాం. సామాన్యంగా సాధారణంగా ఉండే వాటిని 4 గణాలు చెప్పాం. ఏ గణాలు చెప్పాము? వాదులు, దివాదులు, తుదాదులు, చురాదు, ఈ 4 చెప్పాం. కాబట్టి విశేష ధాతువులు ఇంకా మిగతా 6 గణాల్లోంచి ఇస్తాం విశేష ధాతువులు అని చెప్పి. కాబట్టి ఈ 6 గణాల్లోంచి ఇచ్చినప్పుడు వాటి వర్తమాన కాలాలు సాధారణంగా ఎన్ని ఉంటాయి అన్నమాట? 6 గణాల్లో ఒక్కొక్క ధాతువు తీసుకుంటే 6 ఉంటాయి. వర్తమాన కాలాలు 6 లట్లు ఉంటాయి అన్నమాట. ముందు ఆ 6 లట్టుల్ని ధారణ చేయండి. వర్తమాన కాలం ముందు ధారణ చేసి తర్వాత భూతకాలం ధారణ చేయడం, తర్వాత భవిష్యత్. ఈ 3 చాలా ముఖ్యం. మనకి ఏదైనా సరే కాలత్రయము తెలియాలి. ఈ 3 తెలిసాక అప్పుడు లోటు దగ్గరికి వెళ్ళాలి. లోటు దగ్గరికి వెళ్తే ఏమిటది? మనం ఎవరినైనా అడిగినా, ఎవరికైనా ఏదైనా పని చెప్పాల్సి వచ్చినా ఆ లోటు అన్ని రకాలుగా ఉపయోగిస్తుంది. 2 లింగులు కలిసి లోటు అనమాట. తర్వాత లింగు, ఇప్పుడు విధిలింగు ఉందా, ఆ విధిలింగులాగే ఒక ఆశీర్లింగం అని కూడా ఒకటి ఉంది. ఆ 2 లింగులకి కలిపి లోటు వర్క్ చేస్తుంది అనమాట. కాబట్టి లోటు నేర్చుకుంటే మనకి ఆ లింగు, విధిలింగు, ఆశీర్లింగు ఆ 2 రాకపోయినా పర్వాలేదు. అంటే ఇది ఎందుకు చెబుతున్నా అంటే కేవలం ప్రయోగం కోసం, మనంతట మనం ప్రయోగించడానికి, మాట్లాడడానికి చెబుతున్నా. తెలియడం అన్నీ తెలియాలి. ఎందుకంటే మనం కావ్యం ఏదైనా చదివినప్పుడు రకరకాల ప్రయోగాలు వస్తాయి. కవులు అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి తెలియడం అన్నీ తెలియాలి. కానీ మనకు వచ్చి ప్రయోగించాలి అనేటువంటి వాటిల్లో ఈ క్రమాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించి, ముందు వర్తమాన కాలం తెలియాలి, తర్వాత భూతకాలం తెలియాలి, దాని తర్వాత భవిష్యత్ కాలం తెలియాలి, ఆ పైన లోటు తెలియాలి. ఆ విధంగా కొంచెం ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ప్రయత్నం చేయండి. ఏమి కంగారు పడకండి, మీ అందరికీ వస్తుంది. ఇప్పుడు ఈ పైన మీకు రేపటి నుంచి ఒక ప్రణాళికలో ఏం చేస్తామంటే అభ్యాసం ఇస్తూ ఉంటాం. ఏ రోజుకి ఆ రోజే. అంటే మళ్ళీ బుధవారం దాకా ఆగకండి. నేను ఇవాళే గ్రూపులో ఒక అభ్యాసం పెడితే అది మీరు రేపు ఆన్సర్ చేయాలి. రేపు పెట్టింది ఎల్లుండి. ఏ రోజుకి ఆ రోజు చేసేయండి. కేవలము మీకు ఎక్కువ ఒక 10 ఎక్సర్సైజ్లో అభ్యాసము ఒక 10, అందుకు మించి ఇవ్వరు. వాక్యాలు ఇచ్చినా, ఒకవేళ మరొక ప్రశ్నలు ఇచ్చినా, ఏం చేసినా ఒక 10. ఆ 10 మీరు ఒక గంట కూర్చుంటే ఆన్సర్ చేసేయగలుగుతారు. గంట అవసరం లేదు. కానీ ఒకవేళ మనకి రాదనో, వెతకాలనో, చూడాలనో, ఆలోచించాలనో ఇట్లాంటివన్నీ అనుకుంటారు. కాబట్టి గంటకు మించి పట్టదు. ఆ ప్రకారం మీరు ఈ 2 నెలల టైం ఉంది కాబట్టి డిసెంబర్ దాకా అంతవరకు ఈ అభ్యాసాలు మీరు రోజు చేశారనుకోండి, అప్పుడు పరీక్షలో ఏం రాయాలో మీకే తెలిసిపోతుంది. అంచేది ఇబ్బంది లేదు. సరే, ఇక్కడితో ఆపుదామండి. గురువు గారు, అయితే నాలాంటి బద్ధకస్తుడికి ఒక విషయం అర్థమైంది వాళ్ళ. అబ్బా, 5 లకారాలు చెప్పారు కానీ ఒకటి వదిలేసేయచ్చు అని అర్థమైంది. కరెక్ట్. 4 చేసుకుంటే చాలు. అంతే, 4 చేసుకుంటే చాలు. అంటే ఊరికే ఏదో సార్వధాతుక లకారాలు కదా అని 5 చెప్పేశాను. వికరణ ప్రత్యయాలు ఆ 5 4 వికరణ ప్రత్యయాలు వస్తాయి. ఒక లోటు భవిష్యత్ కాలం ఒక్క దాంట్లోనే రాదు. అలాగే గురుగారు, ఆపుతున్నా. వాడు లోటు నేర్చుకుంటే చెప్పాను కదా, విధిలింగు, ఆశీర్లింగు రెండింటికి సమానమైంది లోటు అనమాట. అదే అదే గురుగారు, వికరణాలు 10 ఉంటాయేమో కదా? వికరణాలు 10 ఉంటాయేమో కదా? వికరణ ప్రత్యయాలు వేరు. వికరణం 10 గణాలు కాబట్టి 10 వికరణ ప్రత్యయాలు ఉంటాయి. అయితే ఆ వికరణాల్లో తేడా చెప్పా మీకు. మొదటి దాంట్లో ఆ కనపడుతుంది, రెండో దాంట్లో ఆ లోపిస్తుంది, మూడో దాంట్లో ఆ లోపించడమే కాక ధాతువుకి దిత్వం వస్తుంది. ఇప్పుడు ఇలా చెప్పింది అదే. దదాతి అన్నాం అనుకోండి, మధ్యలో ఆ రావడం వస్తుంది, శాస్త్రీయంగా ఆ వస్తుంది, దానికి లోపం వచ్చేస్తుంది.
అయితే లోపం వచ్చి ఊరుకోదు, ఇక్కడ ధాతువుకి ద్విత్వం వస్తుంది. రెండవ దాంట్లో లోపమే వస్తుంది, ఇంకా ధాతువుకి ద్విత్వం రాదు. రెండవ దాంట్లో అస్సు ఉంది అనుకోండి, అస్సు తి మధ్యలో ఆ వస్తుంది, లోపిస్తుంది, అస్థి అవుతుంది. అద్దు తి మధ్యలో ఆ వస్తుంది, లోపిస్తుంది, అత్తి. అన్ను తి హంతి, అదనమాట రెండవ దాని యొక్క లక్షణం. మూడవ దాంట్లో ఈ ఆ లోపించి ఊరుకోదు, ధాతువుకి ద్విత్వాన్ని కల్పిస్తుంది అనమాట. అంచేత దదాతి, జహాతి, జుహోతి వీటన్నిటిలోనూ ధాతువుకి ద్విత్వం ఉంటుంది అనమాట. నాలుగవ దాంట్లో యా, దీవ్యతి, ఇంతకు అనుకున్నాం కదా, జాయతే, యా వచ్చింది ఆ విధంగా అనమాట. సరే, విశేష ధాతువు పేరు చెప్పి మీకు ఈ చెప్పనటువంటి 6 గణాల్లోంచి కనీసం ఒక్కొక్క ధాతువు యొక్క పరిచయం చేస్తా, అంతే, ఎక్కువ కాదు. ధన్యవాదాలు.